కేసీఆర్ సర్కారుపై కరివేన రిజర్వాయర్ భూ నిర్వాసితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రైతులకు సరైన పరిహారం ఇవ్వకుండానే కేసీఆర్ తమ భూములు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఎకరాకు 2 లేదా 3 లక్షలు మాత్రమే ఇచ్చారని ఒప్పుకొని వారిపై కేసులు పెట్టి బలవంతంగా భూములు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కరివేన రిజర్వాయర్ కింద గిరిజన తండాలన్నీ కూడా మాయమైపోయాయని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రీడిజైన్ వల్లనే నష్టపోయామని రైతులు చెబుతున్నారు. రిజర్వాయర్స్ కట్టలు నాసిరకంగా నిర్మించారని, భారీ వర్షాల వల్ల కట్టలు తెగితే దిగువన ఉన్న ఊళ్ల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ సర్కారుపై కరివేన రిజర్వాయర్ భూ నిర్వాసితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రైతులకు సరైన పరిహారం ఇవ్వకుండానే కేసీఆర్ తమ భూములు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 2 లేదా 3 లక్షలు మాత్రమే ఇచ్చారని ఒప్పుకొని వారిపై కేసులు పెట్టి బలవంతంగా భూములు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరివేన రిజర్వాయర్ కింద గిరిజన తండాలన్నీ కూడా మాయమైపోయాయని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రీడిజైనింగ్ వల్లనే నష్టపోయామని రైతులు చెబుతున్నారు. రిజర్వాయర్స్ కట్టలు నాసిరకంగా నిర్మించారని, భారీ వర్షాల వల్ల కట్టలు తెగితే దిగువన ఉన్న ఊళ్ల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఇటు కేసీఆర్ సర్కార్ పై అయితే కరివేన రిజర్వాయర్ భూ నిర్వాసితులు ఆరోపణలు చేస్తున్నారు. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి ఈ ప్రాజెక్ట్ ప్రవేశం కూడా అట్లానే ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ పాలమూరు ఎమ్మెల్యేలు, అంటే దాదాపు 12 మంది పాలమూరు ఎమ్మెల్యేలు, ఇటు రంగారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇవాళ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించారు. ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపు గతంలో 32,500 కోట్లకు పెట్టుబడితో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు దాదాపు 56,000 కోట్ల పైగా ఈ ప్రాజెక్టు అంచనా పెరిగింది. కానీ కూడా పనులు అక్కడే కరివేన రిజర్వ్ కూడా ఇంకా అట్లనే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ వేసింది అక్కడే ఉంది. ఇటు ఉద్దండపూరు అట్లనే లక్ష్మీదేవి పేపర్ వర్క్ కూడా కాలేదు, అది అట్లనే పెండింగ్ లో ఉన్నాయి. అప్పుడే ఇంకా నువ్వు కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పూర్తయిందని ఎట్లా చెప్తారంటే కూడా పెద్ద ఎత్తున నిర్వాసితులు ఇక్కడ వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఈ ప్రాజెక్ట్ కింద కోల్పోయిన రైతులు భూములు కోల్పోయారు. ఇటు తండాలన్నీ కూడా మాయమైనటువంటి పరిస్థితి ఉంది. గిరిజన బతుకులు ఛిద్రమైనటువంటి పరిస్థితి. ఎవరి కూడా లాభమైన నష్టపరిహారం చెల్లించకుండా ఒకవేళ ఎదురు తిరిగిన వారి మీద పోలీసులు కేసులు పెట్టి ఇక్కడ భూములు లాక్కున్నారు. ఒక్కొక్క ఎకరకు దాదాపు 2 నుంచి 3 లక్షలు చెల్లించారు. మరి అతి దారుణమైన అంశం ఏంటంటే 2 నుంచి 3 లక్షలు ఎకరాకి ఇచ్చి భూములు లాక్కొని ఏదైతే రెడ్డి స్థానిక ఎమ్మెల్యే దేవరకద్ర ఎమ్మెల్యే, గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, స్థానిక ఆలయ వెంకటేశ్వర రెడ్డికి సంబంధించిన కాంట్రాక్టర్ ఈ ప్రాజెక్టు వర్క్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన కిందనే మొత్తం ఈ భూములని చాలా తక్కువ ధరకు కొని ఈ ప్రాజెక్టు కడుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల మాకు ఉపయోగం ఏమీ లేదు. ఒకవేళ కట్టలు కూడా నాసిరకంగా వేస్తున్నారు. ఈ కట్టలు తెగితే కింద ఉన్న ఊర్లన్నీ కూడా పరిస్థితి ఏంటి అనేది వాపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మరి ఈ ప్రాజెక్టు ఇంత పెద్ద రిజర్వాయర్ కు ఈ నాసిరకం పనులు చేస్తా ఉంటే గత ప్రభుత్వం ఏం చేసింది, ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహించింది అనేది అయితే ఇప్పుడు అందరిలో కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు పాలమూరు జిల్లా చాలా వెనుకబాటు గురైన ప్రాజెక్టు. గతంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని డిజైన్ చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 6 రిజర్వాయర్లు వస్తాయి. 6 రిజర్వాయర్లకు సంబంధించి 5 లిఫ్ట్లు, దీని మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న ఆయంలో ఈ ప్రాజెక్టు డిజైన్ చేసింది. ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు మొత్తం రీడిజైన్ తో మొత్తం ప్రాజెక్టు ప్రారంభించి మొత్తం భూములు లాక్కొని అంతా అసలు ఒక అవినీతిమయంగా చేశాడు అనేది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చెప్తా ఉంది. ఇందులో భారీ అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయి. అసలు ఇన్ని కోట్ల రూపాయలు గత 32,500 కోట్లతో ప్రారంభించిన ప్రాజెక్ట్ ఇప్పుడు దాదాపు 55,000 పైన ఎట్లా పెరిగింది అనేది ఇప్పటి వరకు లెక్కలు లేనటువంటి సిచ్యువేషన్ ఉంది.
పూర్తయింది. 2-3 రిజర్వాయర్లు కూడా పూర్తి కాలేదు. ఇంకా 6 రిజర్వాయర్లు అంటే ఇంకా 3-4 రిజర్వాయర్లు అట్లనే ఉన్నాయి. కానీ దబాయింపులు ఇప్పటికే రిజర్వాయర్ పూర్తయిపోయింది, నీళ్లు అందించండి అని డిమాండ్ చేస్తున్నటువంటి కేటీఆర్ డిమాండ్ చేస్తున్నట్టు అంటే దబాయింపులు చేసుకుంది. ఇదంతా ప్రజలు మభ్యపెట్టేందుకు చేస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా పాలమూరు రంగారెడ్డి కింద ఉన్నటువంటి 6 రిజర్వాయర్ 6 లిఫ్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేస్తామంటూ కూడా ఇవాళ పాలమూరు రంగారెడ్డి సంబంధించి ఈ రోజు సందర్శన పెట్టుకున్నారు. ఈ పాలమూరు ఎమ్మెల్యేలు, రంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆ ప్రాజెక్ట్ అందరూ కూడా సందర్శించారు. కాసేపటి క్రితమే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రిజర్వాయర్ కు చేరుకున్నారు. అందరూ కూడా వంశీచందర్ రెడ్డితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, మక్కల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వీళ్ళందరూ కూడా ఇప్పుడే రిజర్వాయర్ చేరుకున్నారు. రిజర్వాయర్ పరిశీలించిన తర్వాత ఇక్కడ నుంచి ఉద్దండపూర్ వెళ్తారు. మధ్యాహ్నం ఉద్దండపూర్ లో కూడా పరిశీలిస్తారు. ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత అక్కడ రిజర్వాయర్ ఎట్లా ఉంది, ఎంత అవినీతి జరిగింది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇవంతా కూడా తెలుసుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు లక్ష్మీదేవిపల్లికి వెళ్తారు. మొత్తం రిజర్వాయర్ల కింద అయితే చాలా మంది రైతులు భూములు కోల్పోయి ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.